అంటే ఇప్పుడు ఐఐటీ లేదా ఎన్ఐటీ లక్ష్యంగా పెట్టుకునే స్టూడెంట్స్‌కి యాహ్! మీరిచ్చే సలహాలేంటండి? సో, జేఈఈ మెయిన్స్ వచ్చేసేమో మనకు ఎన్ఐటీస్‌లో సీట్ రావడానికి ఉపయోగపడుతుంది. సో, జేఈఈ మెయిన్స్ ఎవరైతే మళ్ళా క్వాలిఫై జేఈఈ అడ్వాన్స్‌కి ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళు ఐఐటీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేనేమన్నానంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంచి ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సో, డెఫినైట్‌లీ ఫోకస్ చేయండి. దాంతో పాటు ఆల్టర్‌నేట్‌గా ప్లాన్ బి కూడా పెట్టుకోండి అని చెప్తున్నాను. ఓకే. సో, జేఈఈ రాయలేని స్టూడెంట్స్‌కి బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంటండి? అండి. ఇప్పుడు ఒకటి జేఈఈ మెయిన్స్ రాయకపోతే వాళ్ళ లోకల్ స్టేట్స్‌లో లోకల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అది రాసుకొని దాని త్రూ అడ్మిషన్ అనేది పొందవచ్చు. అదర్‌వైజ్ అది కూడా రాలేదు అనుకున్నప్పుడు డెఫినైట్‌లీ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. తెలంగాణలో అయితేనేమి, సౌత్ అయితేంది, నార్త్ అయితేనే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో, దాంట్లో వాళ్ళకున్న బడ్జెటు అన్నీ చూసుకొని అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో, మీ వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌కి వచ్చే పేరెంట్స్‌కి ఫస్ట్ మీరు చెప్పే విషయం ఏంటండి? అండి. ఇప్పుడు మాకు సేల్స్ టీమ్ ఉంటుంది. సేల్స్ టీమ్ వచ్చేసి ఫస్ట్ పేరెంట్స్‌ని కాంటాక్ట్ అయినప్పుడు మేము చెప్పేదేందంటే, వన్స్ ఒకసారి మీరు ఆఫీస్‌కి రండి. ఆఫీస్‌కి మేము ఎందుకు రమ్మంటున్నామంటే, స్టూడెంట్‌ని తీసుకొని రమ్మని చెప్తాం. స్టూడెంట్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌లేంటి, వాళ్ళు దేంట్లో వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారో మేము చూస్తాం. ఇంకోటేందంటే, దీంట్లో కోర్సెస్ అనేది చాలా ఉంటాయి. సో, వాళ్ళు వచ్చినప్పుడు ఏ కోర్స్ తీసుకుంటే మీకు ప్లేస్‌మెంట్స్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఏంటనేది మేము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, గైడెన్స్ చేయడానికి మాకు ఈజీ ఉంటుంది. సో, పేరెంట్ వచ్చేంత వరకు ఒక బ్లైండ్ మైండెడ్‌తో వస్తాడు. ఒకసారి వచ్చిన తర్వాత మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎళ్తారు. ఓకే. పేరెంట్స్ కాలేజ్ సెలక్షన్‌లో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలండి? కాలేజ్ సెలక్షన్స్‌లో కాలేజ్ ఎలా సెలక్షన్స్‌లో. డెఫినెట్‌లీ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు ప్రతి స్టేట్ గాని, ఎక్కడైనా సరే ఇప్పుడు నంబర్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్స్ అనేది ఎక్కువైపోయాయి. సో, దాంట్లో రైట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటి అనేది చూజ్ చేసుకోవడం వెరీ డిఫికల్ట్. సో, మాలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్‌లు ఒకసారి మీట్ అవుతే మేము వివరంగా, క్లుప్తంగా చెప్తామండి. ఓకే. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో వచ్చే 5 సంవత్సరాలలో ఇంజినీరింగ్ ఫీల్డ్ అన్నది ఎలా మారబోతోందండి? అండి. ఇప్పుడు కమింగ్ టు ది ఏందంటే, ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ మాత్రమే కోర్స్ ఉంది. లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుండి తెలంగాణలో కంప్యూటర్ సైన్స్‌లోనే అలైడ్ కోర్సెస్ అని వచ్చాయి. అంటే కంప్యూటర్ సైన్స్‌లోనే స్పెషలైజేషన్స్ అంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, ఐఓటీ వచ్చింది, బ్లాక్ చైన్. అంటే కంప్యూటర్ సైన్స్‌లోనే మీకు ఇన్ని రకాల కోర్సులొచ్చాయి. రీసెంట్‌లీ కొద్దిగా ఏందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేది కొద్దిగా డౌన్‌ఫాల్ అయింది గ్రాఫ్. ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు ఈసీ అనుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మీరు చూసుకుంటే డెఫినెట్లీ అల్టిమేట్ బ్రాంచ్. సో, ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అంటారు. సో, దీంట్లో ఏందంటే ప్లేస్‌మెంట్స్ వచ్చేసి మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ అని, వీఎల్ఎస్ఐ అని ఇటు సైడ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. అంటే ఆటోమేటివ్ ఫీల్డ్ అనేది ఎప్పటికి కూడా పడిపోదు. సో, ఈసీ తీసుకున్న చాలా బావుంటుంది. లేదంటే ఇప్పుడు మెకానికల్ గానీ, ట్రిపుల్ ఈ గానీ, సివిల్ గానీ ఇవన్నీ కోర్ బ్రాంచెస్. సో, రానున్న 5 ఇయర్స్‌లో మీరు ఏదైతే ఈ కోర్ బ్రాంచెస్ ఉన్నాయో వీటికి అల్టిమేట్‌గా డిమాండ్ అనేది పెరుగుతుంది. లాస్ట్ 1, 2 ఇయర్స్ నుండి ఈసీకి చాలా డిమాండ్ వచ్చేసింది. అంటే చూజ్ చేసుకునే పిల్లలు పెరిగారు ఈసీని. సో, డెఫినెట్‌లీ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ కూడా రానున్న రోజుల్లో మంచి కోర్ బ్రాంచెస్ కాబట్టి డెఫినెట్‌లీ అవకాశాలనేవి ఉంటాయి. ఓకే. సో, ఫ్యూచర్‌లో డిమాండ్ అన్నది ఎక్కువగా కోర్ ఈసీఈకి బ్రాంచెస్. కోర్ ఈసీ బ్రాంచెస్. అండ్ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ కోర్ బ్రాంచెస్‌కి డిమాండ్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది. అల్టిమేట్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేది ఎక్కడికో పోవు. సీఎస్‌సి కూడా అల్టిమేట్‌గా దాని యొక్క గ్రాప్ అనేది ఎప్పుడు ఉంటుంది. యాహ్! సో, ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ చుట్టూ భయాలు ఏవైతే పట్టుకున్నాయండి యాహ్! ఏఐ మూలాన యాహ్! సో, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది సిట్యుయేషన్? అంటే సీఎస్‌సి వైపు ఇంకా స్టూడెంట్స్ ఏమన్నా ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? లేదంటే పేరెంట్స్ భయపడుతున్నారా? ఎలా ఉంది? డెఫినెట్‌లీ అండి. సీఎస్‌సి, కంప్యూటర్ సైన్స్ గానీ, కంప్యూటర్ సైన్స్‌లో అలైడ్ బ్రాంచెస్ గానీ, డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటది. కాకపోతే గ్రాప్స్ అనేది మీరెప్పుడు చూసుకున్నా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, డెఫినెట్‌లీ స్టూడెంట్స్ ఫోకస్ చేయాల్సింది స్కిల్స్ మీద. నువ్వు ఒక కంప్యూటర్ సైన్సే నేర్చుకుంటున్నావు అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్‌లోనే కాకుండా దానికి ఎక్స్‌టెండెడ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. అంటే ఎక్స్‌టెండెడ్ ఏదో ఒక లాంగ్వేజ్ గానీ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే స్కిల్స్ అనేది అప్‌గ్రేడ్ చేసుకుంటే ఎప్పటికీ జాబ్స్ ఎక్కడికి పోవు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో, తిరుపతి గారు ఇప్పుడు మీ వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌కొచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి మీరు బెస్ట్ కాలేజ్ అన్నది ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారండి? అండి. ఇప్పుడు ఒకటండి పేరెంట్స్ డిఫరెంట్ లొకేషన్స్ నుండి వస్తారు. ఇప్పుడు లోకల్ వాళ్ళు అయ్యారనుకోండి. సో, సిటీలో ఈ ఎండ్ నుండి ఆ ఎండ్‌కి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, దీంట్లో ఏందంటే వాళ్ళ ఏరియా నియర్ బై ఏ కాలేజెస్ బెటర్ క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి మేము సజెస్ట్ చేస్తాము. అదర్‌వైజ్ ఏరియాతో సంబంధం లేకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ కూడా వారు వెళ్ళిపోవచ్చు. కానీ
బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ ఏరియా నియర్ బై ఏ కాలేజ్ అయితే వాళ్ళకి బాగుంటుంది అనేది ఒకటి సజెషన్ ఉంటుంది. ఇప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే చాలా పేరెంట్స్ చూసేది ఏంటంటే ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే కాలేజ్ క్యాంపస్లో వితిన్ ద క్యాంపస్లో హాస్టల్ కోరుకుంటారు. సో అట్లా హాస్టల్ క్యాంపసెస్ ఏమున్నాయి అది కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ పేరెంట్స్ ఎవరన్నా నార్త్ యూనివర్సిటీస్కి పంపించినట్లయితే అక్కడ ఆబ్వియస్లీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఫుడ్ కోరుకుంటారు. సో అక్కడ ఎక్కడెక్కడ మీకు తెలంగాణ ఫుడ్ అవైలబిలిటీ ఉంది, ఎక్కడెక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ బేసెస్ చేసుకొని స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ లెవెల్స్ కూడా బేస్ చేసుకొని సజెషన్స్ అనేది ఉంటాయి. ఓకే. సో, తన ఇంట్రెస్ట్‌లు అవి తెలుసుకొని దానికి తగ్గట్టు దాని క్యాలిబర్ ఏంటి, దాని ఇంట్రెస్ట్ ఏంటి, నువ్వు కోర్స్ ఇది సిఎస్సి అంటే ఇలా ఉంటుంది, ఈసీ అంటే ఇలా ఉంటుంది, నువ్వు దేంట్లో క్యాలిబరు, నీకు నెక్స్ట్ ఫ్యూచర్ ఏది ఉంటుంది అది కూడా చూసుకోవాలి. నీ ఇంట్రెస్ట్తో పాటు కమింగ్ టు ది 4 ఇయర్స్ నీకు ఏది బాగుంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్ అనేది 2026లో జాయిన్ అయితే 2027లో జాబ్ చేయడు. దీని తర్వాత 4 ఇయర్స్ తర్వాత జాబ్ చేస్తాడు. సో ఆ 4 ఇయర్స్ తర్వాత నీకు ఏ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, లేదంటే ఆ 4 ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ నీకు 4 ఇయర్స్ తర్వాత కూడా ఉంటుందా, ఇది చూసుకొని స్టూడెంట్ అనేది జాయిన్ అవ్వాలి. ఓకే. సో, మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటండి? మీరు వర్టెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు కదా! సో, వీటిల్లో కొన్ని మూమెంట్స్ మనకి చాలా సాటిస్ఫాక్షన్, సంతృప్తినిస్తూ ఉంటాయి కదా! అలాంటి మూమెంట్స్ గురించి చెప్పండి. అవునండి. ఇప్పుడు నేనేమంటానంటే పేరెంట్స్‌తో ఒక మంచి పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళు నేను చెప్పిన దానికి రియాక్ట్ అవుతారు కదా! సో వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతారో దెన్ ఆటోమేటికల్లీ మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. హ్మ్. సో మంచి పేరెంట్స్ మంచి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు ఆ వచ్చే ఫీలింగ్‌లో మాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. సో, మీ లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏంటండి? వర్టెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌కి సంబంధించి గోల్ ఏంటి? అండి. డెఫినెట్లీ ఇంకా వేరే అదర్ స్టేట్స్‌లో గానీ మేము మా బ్రాంచెస్ అనేది ఎక్స్‌పాన్షన్ చేయాలనుకుంటున్నాము. ఇంకోటి ఏందంటే ఇప్పుడు మాదొచ్చేసి డొమెస్టిక్ ఇండియాలోనే ఉంది కన్సల్టెన్సీ. సో రానున్న రోజుల్లో మేము ఓవర్‌సీస్ అబ్రాడ్ కన్సల్టెన్సీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అదొచ్చేసి మన డ్రీమ్ అది.